టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వెనక ఒక షాడో నేత ఉన్నారు. అది కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీలో. ఆ షాడో నాయకుడు మొత్తం డిసైడ్ చేస్తున్నారు. ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపాలి, ఏ స్థానం ఎవరికిస్తే కూటమిలో గెలుపు సొంతం అవుతుంది అనేది. సో ఇక ఆ షాడో నేత ఎవరనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, పేరులోనే అర్థమైపోతుంది. షాడో అనే పదంలోనే ఆయన పేరు కనిపిస్తుంది. చాలామంది ఓపెన్గానే చెప్తున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. అయితే ఇక్కడ పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి కుమ్మక్కవడానికి ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే బాబు గారు ముందుగానే అమిత్ షాతో మాట్లాడడం, చర్చించడం, అప్పుడే ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. కాకపోతే సీట్ల పంపకాల విషయంలో, సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం కొన్ని నిర్ణయాలు కింద బీజేపీ నాయకులు చెప్పినా సరే కేంద్రం పెద్దగా పరిగణలో తీసుకోవట్లేదు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు అనేది. కాకపోతే తర్జన భర్జనలు అయితే జరుగుతున్నాయి. ఫైనల్గా అది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయి నాయకుల ఎంపికే కీలకం అవుతుంది కాబట్టి చాలా విషయాల్లో కొన్ని విషయాల్లో మాత్రం ఎక్కడా తగ్గట్లేదు అనేది. ఎందుకంటే ముందు బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు అన్నారు, 10 అసెంబ్లీ సీట్లు అని అన్నారంట. తర్వాత 10 సీట్లు ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యారు. 6 లోక్సభ స్థానాలు ఇప్పటికి దాన్ని ప్రకటించడం అయితే జరిగిపోయింది. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సొంత పార్టీ వాళ్ళకి టికెట్లు రాకపోవడం, ఆ కాక ఒకేసారి పెరగడం, మిత్రపక్షాల నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలో కూడా మొత్తం బీజేపీ అగ్రనేత ఎవరైతే ఉన్నారో ఈ షాడో నేత ఆయనే డిసైడ్ చేస్తున్నారట. ఆయన ముందు ఎవరు మాట్లాడలేని పరిస్థితి, ఎవరు ఎదురు చెప్పలేని పరిస్థితి కాబట్టి అందరూ సైలెంట్గా ఉంటున్నారనేది ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందంటే. ఎంపీ సీట్లలో ఎలాగో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు, కానీ కొన్ని ఎమ్మెల్యే సీట్ల విషయంలోనైనా తమ మాట నెగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారట. అందుకే ఆ ఆలస్యం ఇంకా జరుగుతుంది. ఇవాళ రేపట్లో అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది.